తెలుగు కళల తోట తెలంగాణ సేవల కోట అనే నినాదంతో ఏర్పడిన తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ టీటీఏ మాతృభూమికి సేవ చేయడానికి సేవా డేస్ పేరుతో పలు కార్యక్రమాలు శ్రీకారం చుట్టింది. డిసెంబర్ 11 నుంచి 23 వరకు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మొదటి రోజు సేవా డేస్ కార్యక్రమం హైదరాబాద్లో అట్టహాసంగా జరిగింది. తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ టీటీఏ ఆధ్వర్యంలో మొదటి రోజు సేవా డేస్ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. హైదరాబాద్లోని రెడ్ క్రాస్ గౌడ్ స్కూల్ మసాబ్ ట్యాంక్లో సేవా డేస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్కూల్ ప్రిన్సిపల్ సుమిత్ర ఆధ్వర్యంలో ఎన్సీసీ బృందంతో టీటీఏ సభ్యులను సాధారణంగా గార్డ్ ఆఫ్ ఆనర్ మార్చ్ ఫాస్ట్ ద్వారా స్వాగతం పలికారు. టీటీఏ సభ్యుల్ని వేదికపైకి ఆహ్వానించి గౌరవించారు. స్కూల్ పిల్లల ఆటపాటలతో కార్యక్రమం ఆహ్లాదకరంగా మారింది. చిన్నారుల పాటలు ఆహుతుల్ని ముఖ్యంగా టీటీఏ సభ్యులను ఆకట్టుకుంది. ఇక విద్యార్థులకు టీటీఏ నుండి నగదు బహుమతి అందించారు. జిమ్నాస్టిక్స్లో గోల్డ్ మెడల్ సాధించిన చిన్నారికి టీటీఏ ప్రెసిడెంట్ వంశీరెడ్డి 5,000 నగదు బహుమతి అందించారు. రానున్న రోజుల్లో ఒలింపిక్స్లో ఆడేలా కృషి చేయాలని ప్రోత్సహించారు. నమస్తే అండి, నా పేరు వంశీరెడ్డి కంచరగుంట్ల. నేను తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ టీటీఏ ప్రెసిడెంట్గా ఉన్నాను. మేము మా కార్యవర్గ సభ్యులందరము ఇవాళ ఇక్కడ హెల్త్ క్యాంప్ నిర్వహించారు. నరసింహ పెరుక గారు మా కమ్యూనిటీ సర్వీసెస్ చైర్ అండ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్. టీటీఏ సేవా డేస్లో భాగంగా ఇవాళ ఫస్ట్ డే హెల్త్ అండ్ మెడికల్ క్యాంప్ చేశారు. మాకు ఇక్కడ హెడ్ మిస్ట్రెస్ సుమిత్ర గారు ఆల్మోస్ట్ ఒక 1000 కిడ్స్తోని ఇక్కడ ఆర్గనైజ్ చేశారు. అండ్ దానికి మనకు డెంటల్కి కానీ లేకపోతే మెన్స్ట్రువల్ హైజీన్కి కానీ అండ్ న్యూట్రిషన్కి కానీ డాక్టర్స్ వచ్చేసి సెమినార్ ఇచ్చారు. దీని మా కోఆర్డినేటర్ సురేష్ వెంకన్న గారు అండ్ మా కోఆర్డినేటర్ దుర్గాప్రసాద్ గారు, మా సేవా డేస్ అడ్వైజర్స్ అండ్ ప్రెసిడెంట్ ఎలెక్ట్ నవీన్ మల్లిపెడ్డి గారు అండ్ మా ఇంకొక అడ్వైజరు మన జ్యోతిరెడ్డి గారు అండ్ మా ఇండియా కోఆర్డినేటర్ ద్వారకనాథ్ రెడ్డి గారు. తను చేయబట్టే మేము ఈ ప్రోగ్రాం చేయగలుగుతున్నాము. అండ్ ఇక్కడ మిగతా మా కార్యవర్గ సభ్యులందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిండ్రు. ఇక ఈ కార్యక్రమంలో పిల్లలకు డెంటల్ చెకప్, డెంటల్ కిట్స్, శానిటరీ ప్యాడ్స్, ఉమెన్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్, ప్రతి ఒక్కరికి ఫ్రూట్స్ అందజేశారు. రేపటి దేశ భవిష్యత్ ఈ రోజు నవతరమని, వారి ఆరోగ్యం పదిలపరచడం మన దేశ భవిష్యత్తులో ముడిపడి ఉందన్నారు ప్రెసిడెంట్ వంశీరెడ్డి. అందుకే టీటీఏ వారి ఆరోగ్యం, పౌష్టికాహారంపై దృష్టి సారించిందని తెలిపారు. ఇక డెంటల్ హెల్త్తో పాటు ఉమెన్ హెల్త్, న్యూట్రిషన్ గురించి పిల్లలకు వైద్యులు వివరించారు. ఈ సందర్భంగా పలువురికి మెమోంటోస్ అందజేసి సత్కరించారు. ఈ కార్యక్రమంలో 500 మందికి పైగా చిన్నారులు పాల్గొని విజయవంతం చేశారు. ఈరోజు ఇక్కడ రెడ్ క్రాస్ స్కూల్ చూస్తే అమ్మాయిలంతా పేద పిల్లలు ఉన్నట్టుగా ఉన్నారు. వాళ్ళ కోసం నరసింహ పెరుక ఆన్ బిహాఫ్ ఆఫ్ టీటీఏ తరపున ఇక్కడ హెల్త్ క్యాంపు, పిల్లలకి డెంటల్ కిట్ అండ్ శానిటరీ నాప్కిన్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ నరసింహ. సో దిస్ ఈజ్ వెరీ గుడ్ ప్రోగ్రామ్ ఫర్ గర్ల్స్ ఎస్పెషల్లీ అండ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ వాజ్ వెరీ గుడ్ ఫర్ న్యూట్రిషన్ అండ్ డెంటల్. అమ్మాయిలు చాలా ఇంట్రెస్ట్గా విన్నారు. తర్వాత చాలా గొప్ప విషయం ఏంటంటే ఇక్కడ అమారా అని ఒక అమ్మాయికి గోల్డ్ మెడల్ వచ్చింది. దానికి మా ప్రెసిడెంట్ వంశీరెడ్డి గారు 5,000 రూపాయలు ఇచ్చి అమ్మాయిని ఎంకరేజ్ చేశారు. ఇట్ ఈస్ generosity of President Vamshi garu. We appreciate it and always we are there for poor children on behalf of TTA.
గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్. ఇక్కడ 450 to 500 పూర్ స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళందరికీ అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేయాలని చెప్పేసి ఫస్ట్ మెడికల్ క్యాంప్ కండక్ట్ చేశామండి. ఈ మెడికల్ క్యాంప్లో ఏం ప్రోగ్రామ్స్ ప్లాన్ చేశామంటే న్యూట్రిషన్ ఎంత ఇంపార్టెంట్ ఈ గర్ల్స్కి, ఎస్పెషల్లీ టీనేజర్స్కి అనే దాని మీద ఒక అవేర్నెస్ ప్రోగ్రాము డాక్టర్ మధులిక ఏజీ హాస్పిటల్లో చీఫ్ న్యూట్రిషన్, తనతో ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేశాము. ఆ సెషన్ అయిన తర్వాత మళ్ళీ డెంటల్ ఎంత ఇంపార్టెంట్ ఈ టీనేజర్స్కి, ఎస్పెషల్లీ అమ్మాయిలకి అనేది దాని ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేశాము. దానికి డాక్టర్ రచన గారు ముందుకు వచ్చేసి తను ఒక సెషన్ ఇచ్చేసి అవేర్నెస్ క్రియేట్ చేసింది. దాని తర్వాత డెంటల్ స్క్రీనింగ్ కూడా చేస్తుంది. ఈచ్ స్టూడెంట్కి డెంటల్ స్క్రీనింగ్ చేసి వాళ్ళకు ఒక ఫీడ్బ్యాక్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము యాజ్ పార్ట్ ఆఫ్ ఇది. దాంట్లో భాగంగా మళ్ళీ అమ్మాయిలకి ఎస్పెషల్లీ హైజీన్ ఎంత ఇంపార్టెంట్, అట్ ద సేమ్ టైం శానిటరీ ప్యాడ్స్ యూజ్ చేయడం ఎలా ఏంటి అనే దాని మీద మధులిక గారు ఒక వీడియో ప్రజెంటేషన్ ఇచ్చేసి అవేర్నెస్ క్రియేట్ చేశారు. ఈ ప్రోగ్రామ్స్ అన్నీ అయిన తర్వాత మేము డిస్ట్రిబ్యూట్ చేశాము, శానిటరీ ప్యాడ్స్ డిస్ట్రిబ్యూట్ చేశాము, డెంటల్ కిట్ డిస్ట్రిబ్యూట్ చేశాము. మళ్ళీ అలాగే ఫ్రూట్స్ కూడా వాళ్ళకి అందరు స్టూడెంట్స్కి 450 నుంచి 500 మందికి అందరికీ డిస్ట్రిబ్యూట్ చేశాము. ఈ ప్రోగ్రామ్ ఇంత గ్రాండ్గా సక్సెస్ అవ్వడానికి మాకు సహకరించిన తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ లీడర్షిప్ తీసుకుంటే అందులో ముందుగా మాకు ప్రెసిడెంట్ వంశీరెడ్డి గారు యుఎస్ నుండి వచ్చారు. వంశీరెడ్డి గారు, అలాగే ప్రెసిడెంట్ ఎలెక్ట్ నవీన్ రెడ్డి గారు, మళ్ళీ మనకు జనరల్ సెక్రటరీ కవిత గారు వచ్చారు. వాళ్ళు కూడా ఇక్కడ ప్రజెంట్ అయ్యేసి మాకు సహకారాలు అవన్నీ అందించారు. అలాగే మా టీటీఏ సేవా డేస్ కోర్ కమిటీని తీసుకుంటే కోఆర్డినేటర్ సురేష్ రెడ్డి గారు, కోఆర్డినేటర్ దుర్గాప్రసాద్ గారు, ఇండియా కోఆర్డినేటర్ మన డాక్టర్ ద్వారకానాథ్ రెడ్డి గారు, అలాగే ఫౌండేషన్ చైర్ మన సంతోష్ గారు, మళ్ళీ మాకు జాయింట్ సెక్రటరీ శివారెడ్డి గారు, మళ్ళీ మనోహర్ కానీ గని కానీ మిగతా జ్యోతిరెడ్డి గారు, సంగీత గారు, వీళ్ళందరూ పార్టిసిపేట్ చేసి వీళ్ళందరూ ఎంకరేజ్ చేశారండి. ఇవాళ ప్రోగ్రామ్ బిగినింగ్ నుంచి ఎండ్ వరకు మా లీడర్షిప్ మొత్తం ఇక్కడే ఉండి ఈ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అవ్వడానికి హెల్ప్ చేసిన వాళ్ళందరికీ పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే మాకు ఇక్కడ ప్రోగ్రామ్ చేసుకోవడానికి హెల్ప్ చేసిన రెడ్ క్రాస్ స్కూల్ యాజమాన్యానికి, వాళ్ళ స్టాఫ్ అందరికీ పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. తెలంగాణ తెలుగు అమెరికన్ అసోసియేషన్కి చాలా ధన్యవాదాలు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. సో ఇవాళ ఇక్కడ రెడ్ క్రాస్ గవర్నమెంట్ హై స్కూల్లో ఒక చిన్న ప్రోగ్రామ్ జరుపుకున్నాము. సో ఈ ప్రోగ్రాంలో ఏంటంటే న్యూట్రిషన్ అండ్ డెంటల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది జరుపుకొని పిల్లలకి శానిటరీ ప్యాడ్స్, ఫ్రూట్స్ అండ్ డెంటల్ కిట్ అనేది డిస్ట్రిబ్యూట్ చేశాము. దీంతోపాటు ఈవెన్ శానిటరీ ప్యాడ్స్ అండ్ హైజీన్ గురించి కూడా పిల్లలకి అవగాహన ప్రోగ్రామ్ అనేది జరుపుకున్నాము.